మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజశేఖర్ గారి ముద్దుల కొడుకు ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ అండగా చూసిన నాయకుడు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు పేదవాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని, ముఖ్యంగా మహిళలందరి సమస్యలు తెలుసుకొని ఈ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిన హామీలన్నీ 100% హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నారు. పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా 30 లక్షల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎంతో మంది మాటలు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట చెప్తున్నారు, ఇచ్చిన సెంటు కానీ సెంటున్నారు కానీ దేనికి పనికి వస్తుంది, శ్మశానం తప్ప దేనికి పనికి రాదని చెప్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 3 సార్లు సీఎం కూర్చున్నావు, సుమారుగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూర్చున్నావు. మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పుకున్న నాయకుడివి. పేదవాళ్ళకి ఒక అడుగు భూమి కూడా ఏం చేతగాడు నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడకూడదని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మహిళలందరికీ చేదోడు బాదుడుగా ఉండాలని చెప్పేసి ఆసరా పథకం కానివ్వని, చేయూత పథకం కానీ సుమారుగా ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్ లో వేస్తున్నారంటే జగన్మోహన్ గారికి మీ మహిళల మీద ఎంత ప్రేమ ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్క 1,00,000, 2 లక్షల కాలకు 25,000 కోట్ల రూపాయలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా, ఫైనాన్స్ ఇబ్బందులు కూడా ఉన్నప్పటికీ కూడా నేను మా అక్క చెల్లెలకి సహాయం చేయాలని చెప్పేసి 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మీ అకౌంట్ లో వేస్తానంటే గుర్తుపెట్టుకోండి. జయప్రేమ గత 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబం గతంలో నాన్నగారిని ఆదరించారు, నన్ను ఆదరించారు. జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో ఈ దర్శి మండలం జెడ్పీటీసీ గా ఇండిపెండెంట్ గా ఇనానమస్ గా గెలిచినందుకు ఆ రోజు సహకరించిన పెద్దలందరికీ, జగన్మోహన్ గారి వల్ల అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత సుమారుగా మంచినీళ్ళు వస్తే ఇబ్బంది లేకుండా ఎన్నో సుమారుగా 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు దర్శి మండలంలోనే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అమ్మ చైర్పర్సన్ అయిన తర్వాత మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా సుమారుగా ఈ దర్శి టౌన్ లో వాటర్ ప్యూరిఫై కోసం సుమారుగా 50 లక్షలు కేటాయించాం. అదేవిధంగా మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు సుమారుగా ప్రతి ఇంటికి ట్యాప్ కావాలని చెప్పేసి, పైప్ లైన్లు కావాలని చెప్పన్నారు. మన మున్సిపాలిటీ నుంచి సుమారుగా 40 లక్షల రూపాయలు టెండర్ వేసి ఎక్కడెక్కడ నేను వార్డులో ఇబ్బంది ఉన్నాయి అవి కూడా సాల్వ్ చేస్తాను సభాముఖం తెలుసుకుంటూ, జగన్మోహన్ గారి దయ వల్ల మనకు సుమారుగా 100 కోట్ల రూపాయలు పెట్టి దర్శి మున్సిపాలిటీకి ఇంటింటా కుళాయి ఆల్రెడీ టెండర్ అయింది, తొందరలో చేసుకుని అవి చేస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జగన్మోహన్ గారి పరిపాలన లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.